ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను. భారతదేశంలో స్వతంత్రం రాకముందు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1961 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేటువంటిది అమలులోకి వచ్చింది. సామాన్య ప్రజలు ఎవరు కూడాను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మీ మైండ్లో ఉన్నటువంటి అపోహలని, ఆందోళనని, భయాలని, అనుమానాలని తొలగించడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియో సామాన్య మానవుల కోసం చేయబడతా ఉంది. ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నాకు తెలిసినటువంటి విషయాలు ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. ఈ వీడియో ప్రధానంగా 3 అంశాలను కింద బైఫర్కేట్ చేయబడుతుంది. మొట్టమొదటిది ఇన్కమ్ ట్యాక్స్, రెండవది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్స్, సర్వీస్, అసెస్మెంట్స్, సెర్చ్ అండ్ సీజర్. రెండవది ఈ ఇన్కమ్ ట్యాక్స్ని గురించి ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఏ విధంగా భయపడతారు, ఎవరు భయపడతారు. మూడవది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, దాని పర్యవసానాలు. ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా వీలైనంత వరకు చర్చించుకుందాం. మొట్టమొదటిది, ఒక సామాన్య మానవుడికి, చిన్న వ్యాపారం చేసుకునేవాడు కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నవాడు కావచ్చు, దాంతోపాటు మిగిలినటువంటి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ని గురించి దయచేసి భయపడకండి. భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తారు, సోదాలు చేస్తారు, మనం ఆ రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం పెడతారు అనేటువంటి అపోహలను దయచేసి మీ మైండ్లో నుంచి తొలగించేసుకోండి. ఫస్ట్ థింగ్, ప్రొసీజర్స్ వైజ్గా కనుక వచ్చినట్లయితే నాకు లిమిట్స్కి మించి, అంటే 2,50,000 రూపాయలకు మించి అన్ని సోర్సెస్ నుంచి, రకరకాల సోర్సెస్ నుంచి ఉద్యోగాల ద్వారా వచ్చినటువంటి జీతం, చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బిజినెస్ ఇన్కమ్, షేర్లు లాంటివి కనుక అమ్ముకుంటే వచ్చేటువంటి ఇన్కమ్, బయట వడ్డీలకు ఇచ్చుకుంటే వచ్చేటువంటి ఇన్కమ్, సొంత ఇల్లు ఉండి ఆ ఇంట్లో ఒక పార్టీని అద్దెకిస్తే వచ్చేటువంటి ఇన్కమ్, ఇంకా కొంతవరకు చెప్పాలంటే అగ్రికల్చర్ ఇన్కమ్, గుర్ర పందాలు, ప్యాకాట్లు ఆడితే వచ్చేటువంటి ఇన్కమ్, ఇలాంటి అన్నీ కూడా కలిపి మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది వేస్తారు. ఇందులో మనం హైడ్ చేయాల్సినటువంటి విషయం అంటూ ఏం లేదు, భయపడాల్సినటువంటి విషయం అంతకంటే లేదు. ఫస్ట్ మనకు వచ్చిన ఆదాయం ఏంటో మనకు తెలుసు. అది ఇన్కమ్ ట్యాక్స్ కంటే కట్టవలసినటువంటి దానికంటే ఎగ్జంప్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉందా లేదా మనకు తెలుసు. సో ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దానికోసం ఫస్ట్ మనం చేసేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటాం. ఫైల్ చేసిన రిటర్న్ నార్మల్గా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ బేసిస్లో దాంట్లో 2-3 నెలల్లోనే ప్రాసెస్ చేసేస్తారు. ఒకవేళ మనం కనుక రిఫండ్ కనుక రావాల్సి ఉంటే ఇమ్మీడియట్గా మన బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనుమానాలు వచ్చినా, క్లారిఫికేషన్స్ కావాల్సి వచ్చినా అప్పుడు మనకి నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులకు అనుగుణంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కనుక ఇచ్చేస్తే అప్పుడు ప్రాసెస్ చేసేస్తారు. మనకు రావాల్సిన రిఫండ్ కానీ ఏమైనా కట్టాల్సి ఉంటే కట్టించుకోవడం కానీ జరుగుతుంది. ఇది చాలా సింపుల్గా జరిగేటువంటి విషయం. రెండవది సర్వీస్. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళకి ఏమన్నా కనుక అనుమానం కనుక వస్తే వాళ్ళు దానికి సంబంధించినటువంటి, మీ వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి మిగిలినటువంటి వాటిని గురించినటువంటిది, వాళ్ళకి ఏదైనా ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ముందుగా ప్లాన్ చేసుకొని ఎథెనటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నప్పుడు సర్వేకి వస్తారు. సర్వేకి వచ్చినప్పుడు జనరల్గా మన ఆఫీస్ ఎక్కడైతే ఉంటే ఆఫీస్కి రావచ్చు, మన ఇల్లు ఆఫీస్ ఒకటే ఉంటే ఇంటికి రావచ్చు, ఒక్కోసారి ఇంటికి ఆఫీస్కి కూడా రావచ్చు, మనకి సంబంధం ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, మిగిలినటువంటి సంస్థలకి వెళ్ళొచ్చు. ఇలాగా సర్వే చేసి వీలైనంత వరకు మీరు కట్టవలసిన ఇన్కమ్ ట్యాక్స్ కంటే తక్కువ కట్టారు, మీరు ఇది ఎలిమినేట్ చేశారు, ఇది చూపించలేదు అని చెప్పి వీలైనంత వరకు ఒప్పించి మెప్పించి మన చేతనే డిక్లేర్ చేయించుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటారు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే కొంత ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది, కొంత పెనాల్టీస్ పార్ట్ కూడా ఉంటుంది. ఇది రెండవ పద్ధతి, సర్వీస్. మూడవది సెర్చ్ అండ్ సీజర్. ఇది చాలా కొంచెం సీరియస్గా ఉంటుంది. సర్వీస్ కంటే కూడా మీ సెర్చ్ అండ్ సీజర్ అనేది కొంచెం సీరియస్గా ఉంటుంది. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వ్యాపార సంస్థ మీద కానీ, ఒక ఇండివిజువల్ మీద కానీ సెర్చ్ అండ్ సీజర్ కనుక చేయాలి అంటే కనీసం 2-3 సంవత్సరాల వెనక్కి వెళ్ళి
వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు, వాళ్ళు కొన్నటువంటి అసెట్స్, బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు, అన్సెక్యూర్డ్ లోన్స్, ఫారెన్ కంట్రీస్ నుంచి ఏదైనా కనుక ఇన్కమ్ కనుక వస్తే అది డాలర్స్ కానీ యూరోస్ కానీ, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం మూలంగా వచ్చిన డాలర్స్ కానీ యూరోస్ కానీ అలాంటి ఏదైనా అనుకుంటే వాటిని అన్ని విధాలైనటువంటి వాటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఇది ఇన్కమ్ ట్యాక్స్ బాగా ఎగ్గొట్టినట్టున్నారు, చూపించాల్సినంత అమౌంట్ చూపించలేదు అని అనుకున్నప్పుడు, పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఎథెనెటిక్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, వాళ్ళు సేకరించింది కాకుండా వాళ్ళ కంపెనీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇంకొక సోర్సెస్ ద్వారా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునే ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అండ్ సీజర్ కింద వస్తారు. దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇవి చాలా సీరియస్గానే ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కనుక మీ మీద కనుక జరిగితే నార్మల్గా జనాల్లో ఉండేటువంటి అపోహలు, వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా తీసుకెళ్ళిపోతారు, మనల్ని అప్పుల పాలు కూడా అయిపోతాము, మన దగ్గర ఉన్నదంతా తీసుకొని పోంగా కూడా మనం అప్పు చేసే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, మన ఆస్తులకి అటాచ్మెంట్ చేస్తారు, వ్యాపారాలు దెబ్బతినేస్తాయి, మన పరువు పోతుంది, పెనాల్టీస్ వేస్తారట, జైల్లో పెడతారట, ఇలాంటి అపోహలు ఉండే కూడా చాలా మందిలో ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు కూడా ఆ విధంగా జరగదు. ఉదాహరణకి ఎవరి దగ్గర 10 కోట్ల రూపాయలు అనేటువంటిది ఇన్కమ్ డిక్లేర్ చేయలేదు, సరిగా చూపించలేదు, ఒక 10 కోట్ల రూపాయలు అనేటిది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూశారు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఏమడుగుతారంటే, సర్వేలో కనుక అయితే, అయ్యా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి 10 కోట్ల రూపాయలు అనేటువంటి డిక్లేర్ చేయలేదు, ఇప్పటికైనా ఒప్పేసుకో, ఈ 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఏనంటే తప్పు అయిపోయిందని చెప్పి కూడా నువ్వు చెప్పాల్సిన పని లేదు, ఒప్పేసుకో, నువ్వు దాని మీద మేము కట్టించుకోవాల్సిన ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ కట్టించేసుకుంటూ ఉంటాం. మనం వాలంటరీగా ఒప్పేసుకున్నాం అనుకోండి, ఆ 10 కోట్ల మీద 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్, ఒక 3 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు, లేదంటే 1 కోటి రూపాయలు ఎంతకంత వడ్డీ, ప్లస్ ఏదైనా పడితే కొంత పెనాల్టీ, ఇవన్నీ ఇప్పుడు కూడాను మ్యాక్సిమం ఉంటే ఒక 4, 4.5, 5, 6 కోట్లు పోతుంది. మిగిలిన 4 కోట్లు మనకు బయట ఎక్కుతాం. దాని మూలంగా పెద్ద ఇదంటూ ఏమన్నదు. ఇది వీలైనంత వరకు కూడాను ఆ సర్వేకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒప్పించి, మెప్పించి, కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఎథెనెటిక్ ఇన్ఫర్మేషన్ చూపించి చేసేటువంటి పని. ఇందులో కూడా పెద్ద ప్రాబ్లం ఉంటే ఏమన్నదు. ఇది జరగడం వల్ల ఏమవుతుందంటే, అంతకుముందు నువ్వు డిక్లేర్ చేయలేటువంటి 10 కోట్ల రూపాయలు అనేది నీకు బ్లాక్ మనీ అయిపోతుంది. ఎప్పుడైతే సర్వే చేసి నువ్వు 6 కోట్ల రూపాయలు కట్టేశావో, మిగిలిన 4 కోట్ల రూపాయలు అనేది వైట్ మనీ అయిపోతుంది. అది కొంతవరకు బెటర్. ఇది సర్వేలో జరుగుతుంది. మరి 100% పెనాల్టీస్ వేస్తారు, 200% పెనాల్టీస్ వేస్తారు అనేటువంటి భయాందోళనలు చాలామందిలో ఉంటాయి. యాక్ట్ ప్రకారంగా చూస్తే వాళ్ళకి ఇంత పెనాల్టీస్ వేసేటువంటి సౌలభ్యము, అధికారము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చట్టపరంగా ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు ఒక 100 కేసులు తీసుకుంటే ఒక కేసులో మ్యాక్సిమం 2 కేసుల్లోనే ఈ రకమైనటువంటి 100% పెనాల్టీ వేస్తారు. కానీ మిగిలిన 2 కేసెస్లో ఎక్కడ కూడా ఈ 100%, 200% పెనాల్టీ అనేటువంటిది లేదు. కానీ చట్టానికి మటుకు అధికారం మటుకు ఉంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఆ విధంగా చేశారు అనుకున్నప్పటికీ కూడా, ఇందాక నేను చెప్పినట్టుగా 10 కోట్ల రూపాయలు అనుకోండి, 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ఇంకొక 1 కోటి రూపాయలు అనేటువంటిది పెనాల్టీ ఇంట్రెస్ట్ రూపంలో వేసిన మొత్తం కలిపి 4 కోట్లే అవుతుంది. దాని మీద 100% పెనాల్టీ కనుక వేస్తే ఇంకో 4 కోట్లు అవుతుంది. టోటల్గా 8 కోట్లు పోతాయి, 2 కోట్లు నీకు మిగులుతాయి. బట్ నువ్వు స్వచ్ఛమైన మనిషిగా బయటపడతావు. ఆ 2 కోట్లు అనేది నీకు బయట అయిపోతుంది. ఇంతకుముందే 10 కోట్లు బ్లాక్ మనీ, దాన్ని ఏం చేసుకోవాలో నీకు తెలియదు. దాన్ని మళ్ళీ ల్యాండ్స్ కొనడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేయడానికి, ఫారెన్ టూర్స్ వెళ్ళడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, కొడుకులకి ఎంఎస్, ఎండి సీట్ల కోసం అని చెప్పి అక్కడ ఇక్కడ నారాయణలోనో, చైతన్యలోనో, ఎన్ఆర్ఐలోనో, ఇంకెక్కడో బ్లాక్ మనీలో పే చేసి సీట్లు తెచ్చుకొని ఇలాంటి తాపత్రయాలు, ఇలాంటి తిప్పలన్నీ పడాల్సి వస్తుంది. వీటన్నిటికంటే చక్కగా 2 కోట్ల రూపాయలు నీకు వైట్ మనీ అయిపోతుంది. నీ దగ్గర 2 కోట్ల రూపాయల వైట్ మనీ ఉంది అనేసి అంటే ఏ బ్యాంకు వాళ్ళైనా సరే ముందుకు వచ్చి నీకు 10 కోట్లు అప్పిస్తారో, 12 కోట్ల రూపాయలతో నువ్వు మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజలు దీని విషయాన్ని మర్చిపోయి ఎంతసేపటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సర్వే చేసేసారు, నా దగ్గర ఉన్నదంతా ఎత్తుకుపోయారు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే 100% పెనాల్టీ అనేసి అంటే నాకు 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కన్నా దొరికిందంటే 10 కోట్లు పెనాల్టీ వేస్తారంట. అంటే ఈ 10 కోట్లు ఇంకొక 10 కోట్లు కలిపి 20 కోట్లు నా దగ్గర తీసుకెళ్ళిపోతారంట అనేటువంటిది జనాల్లో ఉన్నటువంటి అపోహ. అది కరెక్ట్ కాదు. ఇందులో నేను చెప్పిన లెక్కను గుర్తు తెచ్చుకోండి. ఇది 2వ విషయం. 3వ విషయానికి వస్తే, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, వాటి విషయాన్ని కొద్దిగా ప్రస్తావన. 2వ విషయం,
ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎంత మేరకు, ఏ విధంగా, దేనికోసమని ఇన్కమ్ ట్యాక్స్ను చూసి భయపడతారు? ఈ విషయానికి వస్తే పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా కావాలని చట్టం తెలిసి కూడా బ్లాక్ మనీని జనరేట్ చేయడానికి, ఆ జనరేట్ చేసినటువంటి బ్లాక్ మనీని రాజకీయాల కోసమో, ల్యాండ్ డీలింగ్స్ కోసమో, ఇంకొక దానికోసమో ఉపయోగించుకోవడానికి కోసం అని చెప్పి తప్పుడు లెక్కలు రాసి ఖర్చు పెట్టకపోయినప్పటికి కూడా ఖర్చు పెట్టామని చూపించి డిఫరెంట్ ఎక్స్పెండిచర్ హెడ్స్ కింద రాసి ట్రావెలింగ్ అని, శాలరీస్ అని, వేజెస్ అని, బిజినెస్ ప్రమోషన్ అని, బ్యాడ్ డెట్స్ అని, లాస్ ఆఫ్ స్టాక్ అని, ఫ్రైట్ ఇన్వర్డ్స్ అని, శాండ్ అని, సిమెంట్ అని, గ్రావెల్ అని, ఇలాంటి పనికిమాలిన పేర్లన్నీ పెట్టి రకరకాలైనటువంటి ఎక్స్పెండిచర్స్ అంతా కూడా బుక్ చేసి, యాక్చువల్గా అది ఎక్స్పెండిచర్ కాదు కానీ ఆ పేర్లతోటి బుక్ చేసి ఎవరైతే బ్లాక్ మనీని జనరేట్ చేస్తారో, చూపించాల్సినటువంటి ఇన్కమ్ కంటే తక్కువగా చేసి చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన సెర్చ్ అండ్ సీజర్ని గురించి కానీ, సర్వేల గురించి కానీ భయపడాల్సిన అవసరం ఉంటుంది. మూడవ విషయం, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ని గురించి అనవసరంగా, అన్నెసెసరీగా దాన్ని చాలా హైప్ చేసేసారు. మనలో ఏమీ తప్పు లేకుండా, దొంగ లెక్కలు రాయకుండా, దొంగ లెక్కలు చూపించకుండా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా, కొంతవరకు నిజం చెప్పాలంటే ఆ కంపెనీస్కి, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి, ఆ ఎల్ఎల్పీస్లో, ఆ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ని కూడా కొంతమందిని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ సంస్థలో ఎవరి దగ్గర అయితే మెటీరియల్ కొంటారో, ఎవరితోటైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొనే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేటువంటి చేస్తారు. కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో అన్నెసెసరీగా వీళ్ళు మా మీద అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి, మోడీ గారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మా మీద ప్రయోగించారు, మమ్మల్ని అవమానాల పాలు చేస్తున్నాడు, మా సొమ్ములన్నీ కూడా తినేస్తున్నారు, 10 మందిలో మా పరువు పోయింది, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆల్ డ్యామ్ డర్టీ బ్లడీ ఇడియాటిక్ బోగస్ థింగ్స్. తప్పు చేయకుండా, కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను కట్టకుండా తప్పుడు లెక్కలు రాసినప్పుడు ఎప్పుడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీద రైట్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్స్ అనేటువంటిది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఒక విషయం చెప్పాలి అనేసి అంటే, ట్యాక్స్ రూపంలో ఇంత కలెక్ట్ చేయాలి, సర్వేస్ రూపంలో ఇంత కలెక్ట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేసి ఇంత కలెక్ట్ చేయాలని డిపార్ట్మెంట్లోనే బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి. దాని ప్రకారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, సర్వేస్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు మీద, ఆయన అసమధీయుల మీద కోపం ఉండి కక్ష పెంచుకొని బీజేపీ వాళ్ళతో తెగదెంపులు చేసుకున్నారని ఇంకొకటి మొత్తం ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయరు. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్స్ చేయరు. ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత చేటు తనిఖీలు చేశారు అనేసి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా తప్పు చేశారు, దొంగ లెక్కలు రాశారు, ఎక్స్పెండిచర్ని అనవసరంగా బూస్టప్ చేశారు, చూపించాల్సిన లాభం చూపించలేదు, విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో మనీ లాండరింగ్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ దాన్ని సరిగా అకౌంట్ ఫర్ చేయలేదు, వాళ్ళకి యాక్చువల్గా వచ్చినటువంటి ఇన్కమ్ని చూపించలేదు అనేటువంటిది అర్థం. అలా చేశారు కాబట్టే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగినాయి. అంతేగాని ఏదో మోడీ గారికి ఇష్టమయ్యి ఆయన ఏదో సాయంత్రం పూట ఇంట్లో కూర్చొని కప్పు కాఫీ తాగి మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయండి అని చెప్పినంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్స్ చేయరు. అసలే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉండాల్సిన స్టాఫ్ కంటే తక్కువ ఉన్నారు. ఈ మోడీ గారు చెప్పారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయడం మొదలు పెడితే వాళ్ళు అసలు పనులు మానేసి దీని మీదనే పడాలి. అందుకని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అన్నీ కూడా మోడీ గారు చేయించినవి కాదు, ఇన్ఫర్మేషన్ లేకుండా చేసినటువంటి కాదు, ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అన్నీ కూడా పరిశీలించి ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేటువంటి జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు జరిగినాయి అనేసి అంటే అక్కడ ఏదో జరిగింది. తెలుగులో మనకు బాగా తెలిసిన సామెతే, నిప్పు లేకుండా పొగ రాదు. అవినీతి అక్రమాలు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగవు. అక్రమంగా, అన్యాయంగా అవినీతి పరులకు పాలయ్యి, అవినీతి పాలైపోయి 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని 150 కోట్ల రూపాయలకి ఇన్ఫ్లేట్ చేసి డబ్బులు సంపాదించారు కాబట్టే వచ్చినాయి. మట్టిని దోచారు కాబట్టే వచ్చినాయి. గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో అడ్డగోలుగా మైనింగ్ చేశారు కాబట్టే వచ్చినాయి.
శేషాచలం అడవులు కొట్టారు కాబట్టే వచ్చినాయి. వీటన్నిటి మూలకంగా అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్లో డిక్లేర్ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రైట్స్ జరిగింది. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇది అన్యాయం అక్రమం ఉంటే నేను మీకు ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే చెప్పడం, ఏం తప్పలేదు. అన్యాయాలు అక్రమాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాల్సినటువంటి లెక్కలు సరిగా చూపించలేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయి. మోడీ గారికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. దీనికి రాజకీయ రంగులు పొలవాల్సినటువంటి పని అంతకంటే లేదు. వీళ్ళు చేసినటువంటి తప్పుడు వాళ్ళకి వీళ్ళు చూపించినటువంటి దొంగ లెక్కల మూలంగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రైట్స్ చేశారు కానీ ఇంకేది కాదు. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా నాకు తెలిసిన మేరకు, నా విజ్ఞానము మేరకు, చూసినటువంటి దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, నా అవగాహనకి తెలిసినంత వరకు నా అనాలిసిస్కి అనుగుణంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది ఏ వ్యక్తులను కానీ సంస్థలను కానీ ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు. మీకు ఎటువంటి సందేహాలు కనుక ఉన్నట్టు కనుక అయినట్లయితే నివృత్తి చేసుకోవడానికి కోసం నాతోటి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.